ఓం శాంతి. ఈరోజు మురళి 13/12/2024. మధురమైన పిల్లలారా, మీ లక్ష్యము మరియు లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి. లక్ష్యము, లక్ష్యదాత. మన లక్ష్యం లక్ష్మీనారాయణలుగా కావాలా, సంగమ యుగంలో బాప్ సమాన్గా కావాలా, అవ్యక్త ఫరిస్తాగా కావాలా? తో లక్ష్యాన్ని, లక్ష్యదాత అయిన తండ్రిని గుర్తు చేసుకుంటే దైవీ గుణాలు స్వతహాగా వచ్చేస్తాయి. దైవీ గుణాల సాగరుడు, సర్వగుణాలకు సాగరుడు బాబా కాబట్టి ఆటోమేటిక్గా దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, గ్లాని చేయడం, ఇవన్నీ అసురీ లక్షణాలు. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, గ్లాని చేయడం, ఇవన్నీ అసురీ లక్షణాలు. మధురమైన పిల్లలారా, మీ లక్ష్యము మరియు లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, గ్లాని చేయడం, ఇవన్నీ అసురీ లక్షణాలే. ప్రశ్న: బాబాకు పిల్లలైన మీ పైన, బాబాకు పిల్లలం మన పైన చాలా ఉన్నతమైన ప్రేమ ఉంది. దానికి గుర్తేమి? చదివించడమే కదా. జవాబు: బాబా ద్వారా ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తాయో ఆ శిక్షణలను ఇవ్వడమే వారి ఉన్నతమైన ప్రేమకు గుర్తు. మధురమైన పిల్లలు, శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకండి అనేది బాబా ఇచ్చే మొట్టమొదటి శిక్షణ. శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చెయ్యకండి అనేది బాబా ఇచ్చే మొట్టమొదటి శిక్షణ. మీరు విద్యార్థులు, మీరు ఎప్పుడూ మీ చేతిలోకి లాను తీసుకోకూడదు. మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, కానీ రాళ్ళు వెలువడకూడదు. బాబా ఏమంటున్నారు? బాబాకు పిల్లలైన మనపైన చాలా ప్రేమ ఉంది. దానికి గుర్తేమి? లెక్కలేనన్ని గుర్తులున్నాయి కదా. బాబా అంటున్నారు. జవాబు: బాబా ద్వారా ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తున్నాయో ఆ శిక్షణలను ఇవ్వడమే వారి ఉన్నతమైన ప్రేమ. మధురమైన పిల్లలు, శ్రీమతం లేకుండా ఎప్పుడూ తప్పుడు పనులు చేయకండి. బాబా ఇచ్చే మొట్టమొదటి శిక్షణ ఇదే. శ్రీమతం పైన నడవండి అనేదే బాబా ఇచ్చే శిక్షణ. మొట్టమొదటి శ్రీమతమే స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాను స్మృతి చేయటం. మీరు విద్యార్థులు, మీరు ఎల్లప్పుడూ మీ చేతిలోకి లా తీసుకోకూడదు. వీళ్ళెందుకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఉండకూడదు కదా. లా అవసరం లేదు, చెప్పడం వరకు మన బాధ్యత అంతే. మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి, కానీ రాళ్ళు వెలువడకూడదు. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణలను మీరు చూస్తున్నారు. వీరు మీ లక్ష్యం, అనగా మీరు ఈ వంశానికి చెందిన వారిగా ఉండేవారు. ఎంత రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది, అంతే కదా. ఎక్కడ లక్ష్మీనారాయణలు, ఎక్కడ మనము. బాబా బిడ్డ కాకముందైతే అసలుకి ఇంకా చాలా తేడా ఉండేది. బాబా బిడ్డ అయినాక మనమే వాళ్ళము కదా. సో ఈ దివ్య గుణాల ద్వారా ఇలా అవుతామనేటువంటి నాలెడ్జ్ తెలిసిండే దాని కారణంగా మనకంత ఆశ్చర్యం అనిపించదు. కానీ బాబా బిడ్డ కాకముందు మాత్రం వాళ్ళే వేరు, మనమే వేరు అనుకుంటా ఉంటుంది. కావుననే పదే పదే వీరిని చూస్తూ ఉండాలి. లక్ష్మీనారాయణల బ్యాడ్జ్ ఎందుకు ఇచ్చినారు బాబా? లక్ష్మీనారాయణలను పదే పదే చూసుకోవాలని. అందుకే బాబా అంటున్నారు, మేము ఈ విధంగా అవుతున్నాం, మేము ఈ విధంగా అవుతున్నాం అనేది తెలుసుకుంటారు. మేము ఈ విధంగా తయారవ్వాలి అని భావించాలి. వీరి మహిమ గురించి అయితే మీకు బాగా తెలుసు కదా. వీరి చిత్రాన్ని మీ జోబులో పెట్టుకోవడం ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది. లోపల సందిగ్ధం ఏదైతే ఉందో అదంతా సమాప్తమైపోతుంది. అనుమానం, సందిగ్ధాలు ఉండకూడదు. దేనికని అనుమానం? దానిని దేహాభిమానము అని అంటారు. అనుమానము, సందిగ్ధాలు, దువిధాలు ఉంది అంటే అది దేహాభిమానమే.
దేహీ అభిమానులుగా ఈ లక్ష్మీనారాయణలను చూసినట్లయితే మేమిలా అవుతున్నామని భావిస్తారు. అప్పుడు తప్పకుండా వీరిని చూడాల్సి ఉంటుంది. మీరు వీరిలాగా కావాలి అని బాబా చెప్తున్నారు. మధ్యాజీభవ, వీరిని చూడండి, స్మృతి చెయ్యండి. ఆ వ్యక్తి తాను స్వయాన్ని ఎద్దుగా భావించడం మొదలుపెట్టాడు అని ఒక ఉదాహరణ కూడా చెప్తారు కదా. ఎనుముగా, ఎద్దుగా ఎనుముగా అంటారు కదా. ఒక స్వామీజీ శిష్యునికి నేనెనుముని అని ప్రాక్టీస్ చేయమని అంటే పాపం ప్రాక్టీస్ చేసి ఏమైంది, నేను ఈ వాకిల్లో నుంచి ఎట్లా పోయేది అంటాడు. అంటే అంత స్వరూపంలోకి రావడం. అట్లా బాబా అంటున్నారు, మేమే దేవతలుగా ఉంటిమి, ఇప్పుడు సాధారణంగా అయ్యాము, మేమే భవిష్యంలో దేవతలుగా అవుతాము అనే ఈ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనలో ఆ దైవీ గుణాలు వస్తూ పోతాయి అంటున్నారు బాబా వాళ్ళు. అంతే కదా, దేన్ని స్మృతి చేస్తామో మనం అలాగా అయిపోతాం. ఇది మన లక్ష్యము మరియు ఉద్దేశమని కూడా మీకు తెలుసు. మనం ఈ విధంగా అవ్వాలి. ఎలా అవుతాము? ఇప్పుడు బాబా వచ్చి మనకు తెలియచేస్తున్నారు. బాబా స్మృతి ద్వారానే అవుతాం. మేము వీరిని చూస్తూ బాబాని స్మృతి చేస్తున్నామా అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి. బ్రహ్మబాబాని చూస్తూ కూడా శివబాబాని గుర్తు చేసుకుంటున్నామా? లక్ష్మీనారాయణలను చూస్తూ కూడా అలా తయారు చేసేటువంటి శివపరమాత్ముని దేవాది దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నామా అని ప్రశ్నించుకోండి. బాబా మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. నిరంతరము స్మృతి నిలవదు. యాడ నిలుస్తుంది? ఎన్నెన్నో ఆలోచనలు. కానీ పురుషార్థం చేస్తూనే ఉండాలి. ఆఖరి శ్వాస వరకు పురుషార్థం చేయాల్సింది. గృహస్థ వ్యవహారాల కార్యమును చేస్తూ ఈ లక్ష్మీనారాయణలను స్మృతి చేసినట్లయితే బాబా తప్పకుండా గుర్తుకొస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే వీరు తప్పకుండా గుర్తుకొస్తారు. బ్రహ్మబాబాని గుర్తు చేసుకుంటే శివబాబా, శివబాబాని గుర్తు చేసుకుంటే బ్రహ్మబాబా ఆటోమేటిక్గా గుర్తొస్తారు. మనం ఈ విధంగా తయారవ్వాలి. రోజంతా ఇదే ధుని ఉండాలి. తద్వారా ఎప్పుడూ ఇప్పుడు వీరు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు అంటూ బాబా అంటున్నారు. ఒకే ధుని ఉండాలి. దాని ద్వారా ఏమవుతుంది? వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు అంటూ ఒకరికొకరు గ్లాని చేసుకోరు. లక్ష్మీనారాయణలను చూస్తూ లక్ష్మీనారాయణల గురించి ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళెట్లా వాళ్ళిట్లా అనే మాటలు మన నుంచి రావు. వేరే వాళ్ళని గ్లాని చెయ్యము. ఎవరైతే ఈ విషయాలలో నిమగ్నమైపోతారో వారు ఉన్నత పదవిని పొందలేరు. వాళ్ళట్లా వీళ్ళట్లా అని అనుకునే వాళ్ళు ఉన్నత పదవిని పొందలేరు. అలాగే ఉండిపోతారు. ఎంతగా సహజం చేసి బాబా అర్థం చేస్తున్నారు. వీరిని స్మృతి చెయ్యండి, బాబాను స్మృతి చెయ్యండి. తద్వారా మీరు ఇలా అయిపోతారు, లక్ష్మీనారాయణలను బాబాను. ఇక్కడైతే మీరు బాబా ముందు కూర్చున్నారు. అందరి ఇళ్లలోనూ ఈ లక్ష్మీనారాయణల చిత్రం తప్పకుండా ఉండాలి. ఈరోజు నోట్ చేసుకోండి. ఎవరెవరు మురళి వింటున్నారో ఆయా రోజే చేసేయండి. లక్ష్మీనారాయణ చిత్రాన్ని మీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని వేసుకోండి. అట్లా పోతా ఇట్లా పోతా దాన్ని చూస్తూ ఉండండి. మేము ఈ విధంగా అవుతామనేది తెలుసుకోండి. బాబా చెప్తారు కదా, ఒకరోజు చాట్ రాయండి అంటారు, ఒకరోజు భోంచేసేటప్పుడు మౌనంగా ఉండి భోంచేయండి, నా స్మృతిలో భోంచేయండి అంటారు. ఆ రోజే చేయాలి. ఒకరోజు రాత్రి పడుకునేకు ముందుగా నా స్మృతిలో ఉండి పడుకోండి అంటారు. ఆ రోజే చేయాలి. మళ్ళీ మరుసటి రోజు చేయొద్దని కాదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. బాబా అంటున్నారు, ఇదెంత ఖచ్చితమైన చిత్రం. వీరిని స్మృతి చేసినట్లయితే బాబా గుర్తుకొస్తారు. రోజంతా ఇతర విషయాలకు బదులుగా ఇదే వినిపిస్తూ ఉండండి. ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇది వీళ్ళది అంటూ ఎవరినైనా నిందించడం దువిధ అని అంటారు. అంటే ద్వంద్వంలో ఉన్నారు, అనుమానంలో ఉన్నారు అని అర్థం. మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, గ్లాని చెయ్యడం, చంచలంగా వ్యవహరించడం మొదలైన స్వభావాలు ఉండకూడదు. పెద్ద పెద్ద వికారాలు కాదు, వికారాల అంశవంశాలు ఇవి. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం కోపం యొక్క అంశం, చంచలంగా వ్యవహరించడం కామం యొక్క అంశం. ఇలాంటి స్వభావాలు
ఉండకూడదు. దీనికన్నా ఉన్నతమైన బాబా అంటున్నారు ఉండకూడదు. ఇందులో అర్ధకల్పం ఉన్నారు ద్వాపర యుగం నుంచి. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత మధురమైన శిక్షణ బాబా ఇస్తున్నారు. దీనికన్నా ఉన్నతమైన ప్రేమ ఇంకేది ఉండదు. శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు. బాబా ధ్యానమును గురించి కూడా కేవలం భోగాన్ని నైవేద్యాన్ని పెట్టేసి వచ్చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. వైకుంఠంలోకి వెళ్ళండి, రాస విలాసాలు మొదలైనవి చెయ్యండి అని బాబా అనరు. వేరే స్థానాలకు వెళ్తున్నారంటే మాయ ప్రవేశం జరిగినట్లేనని భావించండి. రకరకాల మాయ వస్తుంది కదా, అందుకనే బాబా అంటున్నారు. పతితులుగా చేయడమే మాయ నంబర్ 1 కర్తవ్యం. నియమ విరుద్ధమైన నడవడికల్లో ఎంతో నష్టం ఉంటుంది. స్వయాన్ని సంభాళించుకోకపోతే చాలా కఠినమైన శిక్షలను కూడా అనుభవించాల్సి వచ్చే పరిస్థితులు వస్తాయి. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అందరి అనంతమైన లెక్కాచారాలు ఉంటాయి. మన ఆత్మలోనే ఉన్నాయి, ఇంకెవరి దగ్గర ఉండవు. ఓయమ్మ, ఇవన్నీ ఎవరి దగ్గరన్నా ఉంటే ఇంకా అది ఎంత పెద్ద పుస్తకం అయిపోతుంది. చిత్రగుప్తుడు, గుప్తంగా ఉన్న విచిత్రుడు ఆత్మ. ఆయన దగ్గర కథామణి, మనం రోజు చేసే సంస్కారాలు ఉంటాయి. రావణ్ణి జైల్లో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించినారు. ఈ ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడిక ఇతర విషయాలన్నింటినీ మరచి ఒక్క బాబానే స్మృతి చేయండి. మరియు అన్ని దువిధాలు అంటే సందిగ్ధాలు అంటే అనుమానాలను లోపల నుండి తొలగించుకోండి. వికారాల్లోకి ఎవరు తీసుకెళ్తారు? మాయభూతాలు. మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమే ఇది రాజయోగం కదా. బాబాను స్మృతి చేయడం ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది. కావున ఈ వ్యాపారంలో నిమగ్నమైపోవాలి. చెత్తనంతటినీ లోపల నుంచి తొలగించుకోవాలి. మాయ పరాకాష్ఠ కూడా చాలా కఠోరంగా ఉంటుంది, కానీ దాన్ని ఎగరగొట్టేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు నిరంతరము స్మృతి ఉండదు. చివరి సమయానికల్లా నిరంతర స్మృతి వరకు చేరుకుంటారు. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. చివరి సమయానికల్లా నిరంతర స్మృతి వరకు చేరుకుంటారు. అప్పుడు వస్తుందిలే, ఇప్పుడేం చేయకపోయినా పర్వాలేదు కాదు, ఇప్పుడు చేస్తూ ఉంటే అప్పుడు వస్తుంది. అంతేగాని ఇప్పుడు చేయకపోతే అప్పుడు ఎలా వస్తుంది? చివరి సమయానికల్లా నిరంతర స్మృతి వరకు కూడా చేరుకుంటారు. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. లోపల అనుమానము, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు. మాయకు వశమై ఓడిపోతారు. పిల్లలు, అశుద్ధమైన పనులు చేసి ఓడిపోకండి. నింద మొదలైనవి చేయడం వల్ల మీరు చాలా చెడుగతిని పొందుతారు. ఇప్పుడు సద్గతి లభిస్తోంది. కావున చెడు కర్మలను చేయకండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. మాయ గొంతు వరకు మింగేసింది, కానీ వారికి తెలియడం లేదని బాబా గమనిస్తున్నారు. అండర్లైన్ చేసుకోండి. మాయ గొంతు వరకు మింగేసినా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుస్తానే లేదు మాకు మాయ వచ్చింది అని. మేము చాలా బాగా నడుస్తున్నాము అని స్వయంని భావిస్తారు. కానీ అలా కాదు. మనస వాచ కర్మణ మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. అశుద్ధంగా మాట్లాడడం రాళ్ళు వేయడమే. ఇప్పుడు మీరు రాళ్ల నుండి పారసంగా అవుతున్నారు. కావున మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. బాబా అయితే అర్థం చేయించాల్సి ఉంటుంది. పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు, అంతేకాని సోదరులని అప్రమత్తం చేయడం కాదు. మనం ఇతరులకు చెప్పడం కాదు. బాబాకు హక్కు ఉంది. మనం లా తీసుకోకూడదు చేతిలోకి. శిక్షణను ఇవ్వడం టీచర్ పని. వారు ఏమైనా అనొచ్చు, అంతే కదా. అనేవాళ్ళు వాళ్ళే, పెట్టేవాళ్ళు వాళ్ళే. విద్యార్థులు తమ చేతిలోకి లాను తీసుకోకూడదు. మీరు విద్యార్థులు కదా, బాబా అర్థం చేయించగలరు. కానీ బాబా అంటున్నారు,
అర్థం చేయించగలరు. కానీ ఒక్క తండ్రినే స్మృతి చేయండి అనే డైరెక్షన్ లభిస్తుంది. ఇప్పుడు మీ భాగ్యం తెరుచుకుంటోంది. శ్రీమతంపై నడవకపోవడం వలన ఒకటేమో శిక్షలు లభిస్తాయి, మరొకటేమో పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇది జన్మ జన్మాంతరాలు కల్పాంతరాల విషయం. బాబా వచ్చి చదివిస్తున్నారు కావున ఈ బాబా మాకు టీచర్. వీరి ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానం లభిస్తుంది. ఆత్మలు మరియు పరమాత్మ మేళ అని అనడం జరుగుతుంది కదా. 5000 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు. ఇందులో ఎంతగా వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే అంతగా తీసుకోవచ్చు. ఎవరికి ఎంత కావాలనో అంత తీసుకోవచ్చు. లేకపోతే చాలా పశ్చాత్తాపపడతారు, ఏడుస్తారు. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. స్కూల్లో పిల్లలు క్లాస్ బదిలీ అయినప్పుడు చివర్లో కూర్చునే వారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా బదిలీ అవుతారు. ఇక్కడ శరీరాన్ని వదిలి మళ్ళీ సత్యుగంలో యువరాజుల కాలేజీ భాషను నేర్చుకుంటారు, దేవనాగరిక భాష. అక్కడి భాషను అందరూ చదువుకోవాల్సి ఉంటుంది. అది మాతృభాష. చాలామందిలో పూర్తి జ్ఞానం ఉండదు. అలాగే మళ్ళీ రెగ్యులర్గా కూడా చదవరు. 1-2 సార్లు మిస్ చేస్తే అది ఇక అలవాటైపోతుంది. మాయకు శిష్యులైపోయిన వారికి వారి సాంగత్యం ఉంటుంది. మాయకు ఎవరైతే శిష్యులైపోయి ఉంటారో వాళ్ళ సాంగత్యంలో ఉంటారు. అందుకే వీళ్ళు కూడా క్లాస్ మిస్ చేస్తూ ఉంటారు. శివబాబాకు శిష్యులైన వారు కొద్దిమందే ఉన్నారు. మిగిలిన వారంతా మాయకు శిష్యులే. మీరు శివబాబాకి శిష్యులుగా అయితే మాయ సహించలేదు. కావుననే చాలా జాగ్రత్తగా ఉండాలి. చీచీగా ఉండే అశుద్ధమైన మనుషుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. హంసలు మరియు కొంగలు ఉన్నాయి కదా. బాబా రాత్రి కూడా శిక్షణనిచ్చారు. రాత్రి క్లాస్లో కూడా ఈ విషయం గురించి బాబా చెప్పినారు అంటున్నారు. రోజంతా ఎవరో ఒకరిని నిందించడము, పరచింతన చేయడమును దైవీ గుణమని అనరు. దేవతలు ఇటువంటి పనులు చెయ్యలేరు. అండర్లైన్ చేసుకోవాలా. ఈరోజు 2 విషయాలు అండర్లైన్ చేసుకోవాలా. ఒకటి, లక్ష్మీనారాయణల చిత్రాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో పదే ఆ చిత్రాన్ని చూడాలి. రెండవది, నేను ఎవరిని నిందన చెయ్యకూడదు. ఒకవేళ చేసినా మళ్ళా స్టాప్. అలవాటైపోయింది కదా, వెంటనే మార్చుకుంటా మారిపోవాలా. మన కోసం మనం మారాలి, వేరే వాళ్ళ కోసం కాదు. ఇది గమనం పెట్టుకోవాలా. వేరే వాళ్ళ కోసం మనం మారడం లేదు. బాబా చెప్పినారు, నేను చెయ్యాల, అంతే. దేవీ దేవతలుగా కారు. ఎవరు ఏమన్నా చేయని, అది వాళ్ళ పాత్ర. బాబా అంటున్నారు, కొద్దిమందే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా మాయకు శిష్యులే. బాబా అంటున్నారు, రోజంతా ఎవరో ఒకరిని నిందించడము, పరచింతన చెయ్యడము దైవీ గుణం అని అన్నారు. దైవీ గుణం అన్నారంటే ఏ గుణము? దైవీ గుణం లేదంటే అసురీ గుణమే. దేవతలు ఇటువంటి పనులు చేయలేరు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. అయినా కానీ నిందిస్తూనే ఉంటారు. జన్మాంతరాలు నిందిస్తూనే వచ్చారు. లోపల అనుమానం ఉంటూనే ఉంటుంది. ఇది కూడా లోపల తినేస్తుంది. అనుమానం ఏం చేస్తుంది అంటే లోపల మనుష్యులను తినేస్తూ ఉంటుంది. వ్యర్థంగా తమను తాము సమాప్తం చేసుకుంటారు. బాబా అంటున్నారు, వ్యర్థంగా తమని తాము సమాప్తం చేసుకుంటారు, అనేకులను నష్టపరుస్తారు. ఫలానా ఇలా ఉన్నారు అని అంటారు, కానీ అందులో మీకు పోయేదేముంది? అందరికీ సహాయకులు ఒక్క బాబానే. ఇప్పుడు మీరు బాబా శ్రీమతం పైన నడవాలి. మనుష్య మతం చాలా అశుద్ధంగా చేసేస్తుంది. ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు. గ్లాని చేయడం మాయ యొక్క భూతం పని. బాబా ఏమంటున్నారు?
ఎవరినైనా గ్లాని చేస్తున్నాము అంటే బాబా అంటున్నారు ఇది మాయ యొక్క భూతము యొక్క పని. అసలు ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. ఇప్పుడు మేము పతితుల నుండి పావనులుగా అవుతున్నాం అని మీరు భావిస్తున్నారు. కావున ఇవి చాలా చెడు విషయాలు. మేము ఇంకెప్పుడూ ఇటువంటి పనులు చెయ్యము అని మీ చెవులు పట్టుకోవాలి. ఏమంటున్నారు బాబా? వేరే వాళ్ళని నిందించడు, చెవులు పట్టుకోండి అంటున్నారు. ఇటువంటి పనులు చెయ్యమని. ఏదైనా చూస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. అందులో మీది పోయేది ఏముంది? మీరు ఒకరికొకరు ఎందుకు గ్లాని చేసుకుంటారు? బాబా అయితే అన్నీ వింటారు కదా. బాబా ఈ చెవులు మరియు కళ్ళను అద్దెకు తీసుకున్నారు. బ్రహ్మబాబా యొక్క కళ్ళను చెవులను అద్దెకు తీసుకున్నారు కదా. బాబా కూడా చూస్తారు, అలాగే ఈ దాదా కూడా చూస్తారు. నడవడిక వాతావరణం కొందరిది పూర్తిగా నియమ విరుద్ధంగా నడుస్తుంది. ఎవరికైతే తండ్రి ఉండారో వారిని అనాథలని అంటారు. వారికి తమ తండ్రి గురించి తెలియనే తెలీదు. అలాగే వారిని స్మృతి కూడా చెయ్యరు, బాబాని స్మృతి కూడా చెయ్యరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే బాబా ఏమంటున్నారు? అనాథలు అంటున్నారు. బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడవుతూనే ఉంటారు. కావున తమ పదవినే పోగొట్టుకుంటారు. శ్రీమతం పైన నడవలేదంటే వారు అనాథలే కదా. తల్లి తండ్రి మతం పైన నడవాలి. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ అనే గాయనం కూడా ఉంది కదా. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బాబా అయినారు. ఫాదర్ లేకపోతే మదర్ ఎక్కడి నుంచి వస్తారు? ఇంతటి బుద్ధి కూడా లేదు. మాయ బుద్ధిని పూర్తిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకపోతే మాయ మిమ్మల్ని చల్లబడేట్లుగా చేస్తుంది. సద్గతి కొద్దిగా కూడా లభించదు. వీరు ఎంత చెడుగతిని పొందుతారు అని బాబా చూసినప్పుడు అంటారు కదా, వీరు జిల్లేడి పూలు, వీళ్ళు గన్నేరు పూలు వంటి వారు. వాటిని ఎవరైనా ఇష్టపడతారా? జిల్లేడి పూలని, గన్నేరు పూలని. కావున బాగుపడాలి కదా, లేకపోతే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. జన్మ జన్మాంతరాల వరకు నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. కానీ దేహాభిమానుల బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. ఏమంటున్నారు బాబా? దేహాభిమానుల బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలుగుతారు. బలిహారం అవ్వడం అనే దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోలేదు. హృదయం విదీర్ణమైపోతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైన వాళ్ళు కూడా ఎవరూ లేరు. బాబా మీరే మా సర్వస్వమని అంటారు. ఇలా నోటితో అంటారు కానీ నిజంగా అలా ఉండరు. తండ్రితో కూడా అబద్ధం చెప్పేస్తారు. బలిహారమైనట్లయితే నాది అనే మమకారం తొలగిపోవాలి. ఇప్పుడు ఇది చివరి సమయం. కావున శ్రీమతం పైన నడవాల్సి ఉంటుంది. ఆస్తిపాస్తులు మొదలైన వాటి నుంచి కూడా మమకారం తొలగిపోవాలి. ఇటువంటి బంధనముక్తులు ఎందరో ఉన్నారు. శివబాబాను తనవారిగా చేసుకున్నారు. దత్తు తీసుకుంటారు కదా. వీరు తమ తండ్రి, టీచర్, సద్గురువు. వారి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వారిని మనవారిగా చేసుకుంటాం. ఎవరైతే పిల్లలుగా అయిపోయారో వారు రాజ్య కుటుంబంలోకి తప్పకుండా వస్తారు. కానీ అందులో పదవులు ఉన్నాయి. దాసదాసీలు ఎంతమంది ఉంటారు? ఒకరినొకరు ఆజ్ఞాపించుకుంటారు. దాసీలు కూడా నంబర్ వారుగా అవుతారు. రాయల్ వంశంలోకి బయట దాసీలైతే రారు కదా. ఎవరైతే బాబాకు చెందిన వారిగా అయ్యారో వారే అవుతారు. కొందరు ఎటువంటి పిల్లలు ఉన్నారంటే వారిలో పైసాకు విలువ చేసే తెలివి కూడా లేదు. మమ్మాను స్మృతి చెయ్యండి లేదా నా రథాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అన్నారు కదా. నన్నొక్కడే స్మృతి చెయ్యండి. దేహం యొక్క సర్వ బంధనాలను తెంచుకొని స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ప్రీతి ఉంచాలనుకుంటే ఒక్కరితోనే ఉంచండి. అప్పుడే నావ తీరానికి చేరుకుంటుంది. బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకోండి. మోహజిత్ రాజు కథ కూడా ఉంది కదా.
మొదటి నంబర్లో పిల్లలుంటారు. కొడుకు ఆస్తికి యజమాని అవుతారు. భార్య అయితే హాఫ్ పార్ట్నర్గా ఉంటుంది. కానీ కొడుకునైతే పూర్తి యజమానిగా అయిపోతాడు. కావున బుద్ధి వారి వైపుకు వెళ్తుంది. బాబాను పూర్తి యజమానులుగా అనగా కొడుకుగా చేసుకున్నట్లయితే ఈ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తాను అంటారు. ఇది ఇచ్చిపుచ్చుకునే విషయం ఏదీ కాదు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు ఇవి వింటున్నా కానీ మళ్ళీ మర్నాడే అన్నీ మర్చిపోతారు. బుద్ధిలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. ఇది చాలా సహజం. నోటితో చెప్తూ ఉండండి, లక్ష్యాన్ని ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉండండి. విశాల బుద్ధి కలవారు వెంటనే అర్థం చేసుకుంటారు. చివరిలో ఈ చిత్రాలు మొదలైనవే ఉపయోగపడతాయి. ఇందులో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. లక్ష్మీనారాయణులు రాధాకృష్ణులకు పరస్పరం ఏ సంబంధం ఉంది అని ఎవ్వరికీ తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులు అవుతారు. స్వయంవరానంతరము పేరు మార్చబడుతుంది. పట్టాభిషేకం తర్వాత లక్ష్మీనారాయణులుగా పిలువబడతారు. లక్ష్మీనారాయణులు తప్పకుండా మొట్టమొదటి యువరాజులు, యువరాణులు. బెగర్ టు ప్రిన్స్ అని అంటారే కానీ బెగర్ టు కింగ్ అని అన్నారు. అంటే ప్రిన్స్ నుంచి కింగ్గా అవుతారు అనగా నిరుపేదల నుండి రాకుమారులుగా అయిపోతారు, రాజులుగా అవుతారు అని అన్నారు. యువరాజుగా అయిన తర్వాతనే రాజుగా అవుతారు. ఇది చాలా సహజమైనది. కానీ మాయ ఎవరినో ఒకరిని పట్టుకుంటుంది. ఎవరినన్నా నిందింప చేయడం, గ్లాని చేసే అలవాటు అనేకులకు ఉంటుంది. ఇంకే పని లేదు. వారు బాబాని ఎప్పుడూ స్మృతి చెయ్యరు. ఒకరినొకరు నిందించుకునే పనే చేస్తూ ఉంటారు. ఇది మాయ పాఠం. బాబా పాఠం అయితే చాలా సహజం. చివరిలో ఈ సన్యాసులు మొదలైన వాళ్ళంతా మేల్కుంటారు. మేల్కున్నారు కదా. ఒక వారం కిందట ఓఆర్సీలో ఎంతమంది ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఢిల్లీలో ఉంది. అక్కడికి సుమారుగా ఒక 100-150 మంది గురువులు, శ్రీ 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 108, 1108 జగద్గురువులు వీళ్ళందరూ వచ్చినారు. అందరి నోట్లో ఈ మాట వచ్చింది. వీళ్ళది ప్రేమ మార్గము, వీళ్ళు శాంతి మార్గంలో నడుస్తున్నారు, విశ్వాన్ని వీళ్ళు ఒక్కటిగా చేస్తారు, మనమంతా ఒక్కటిగా అయిపోయి ఈ ప్రపంచాన్ని మార్చాలా, బ్రహ్మకుమారిల ద్వారానే ఇది సాధ్యము అని చెప్పినారు 4-5 రోజుల కిందట. ఓం శాంతి రిట్రీట్ సెంటర్ అని యూట్యూబ్లో కొడితే మీకు అర్థమవుతుంది. అంత బాగా చెప్పినారు అందరూ. బాబా అదే అంటున్నారు, ఆ టైం వచ్చేసింది. సాధు సన్యాసులు మొదలైన వాళ్ళంతా మేల్కొంటారు. జ్ఞానం ఉంటే అది బీకేల వద్దే ఉంది అని అన్నారు కూడా. ఇప్పుడు కుమారులైతే పవిత్రంగా ఉంటారు. వారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు. మనలోకి ఎటువంటి చెడు ఆలోచన రాకూడదు. చాలామందిలో ఇప్పటికీ చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాని శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు. మీ నడవడిక ఏదైనా బాలేకపోతే మళ్ళీ ఇక్కడ నిలవలేరు, మీరు అర్హులుగా లేరు అని కొద్దిగా శిక్ష కూడా వేయాల్సి వస్తుంది. తండ్రిని మోసగిస్తారు, మీరు బాబాను స్మృతి చేయలేరు, మీ స్థితి పడిపోయింది. అలా స్థితి పడిపోవడమే శిక్ష. శ్రీమతంపై నడవకపోవడం వల్ల పదవి భ్రష్టమవుతుంది. బాబా డైరెక్షన్ అనుసారంగా నడవకపోవడం వల్ల ఇంకా భూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు ఇప్పుడే ప్రారంభమవుతాయేమోనని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా. ఎటువంటి పెద్ద కష్టము రాకూడదు. చాలామంది పడిపోతారు, శిక్షలు అనుభవిస్తారు. బాబా అన్ని సూచనలను పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎంతోమంది పిల్లలు తమ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటూ ఉంటారు, అంటే నడవరు. కావుననే బాబా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది పొరపాటు చేసే సమయం కాదు. పిల్లలారా, మిమ్మల్ని మీరు మార్చుకోండి. అంతిమ గడియ వచ్చేసింది, ఇంకా పెద్ద సమయం ఏమీ పట్టదు అని బాబా అంటున్నారు. అచ్చా, మీటే మీటే సికలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, థ్యాంక్ యూ. సారాంశం: ఎటువంటి నియమ విరుద్ధమైన శ్రీమతానికి విరుద్ధమైన నడవడికను నడవకూడదు. స్వయాన్ని స్వయమే మార్చుకోవాలి. అశుద్ధమైన చీచీ మనుష్యుల నుండి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి. రెండవది, బంధన ముక్తులుగా ఉన్నట్లయితే పూర్తిగా బలిహారం కాండి. మీ మమకారాన్ని తొలగించుకోండి. ఎప్పుడూ ఎవరి నిందను పరచింతనను చేయకూడదు. అశుద్ధమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకోవాలి. ప్రధానం: సమర్థ స్థితి అనే స్విచ్ను ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫరిస్తాలుగా కండి. సమర్థ స్థితి అనే స్విచ్ను ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తం చేసుకునే అవ్యక్త ఫరిస్తాలుగా కండి. వివరణ: స్థూల లైట్ యొక్క స్విచ్ని ఆన్ చేయడం వలన అంధకారం ఏ విధంగా సమాప్తమైపోతుందో అలా సమర్థ స్థితి అనేది స్విచ్. ఈ స్విచ్ని ఆన్ చేస్తే వ్యర్థమనే అంధకారం సమాప్తమైపోతుంది. ఒక్కొక్క వ్యర్థ సంకల్పమును సమాప్తం చేసుకోవడం కష్టం. ఊరికే మనం సమర్థ స్మృతిలో ఉంటే ఆ వ్యర్థ సంకల్పాలే సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే స్థితి సమర్థం అవుతుందో అప్పుడు మహాదాని వరదానిలుగా అవుతారు. ఎందుకంటే దాత యొక్క అర్థమే సమర్థం. సమర్థులే దాతలుగా అయి ఇవ్వగలరు. ఎక్కడైతే సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం సమాప్తమైపోతుంది. కనుక అవ్యక్త ఫరిస్తాల శ్రేష్ఠ కార్యం ఇదే. స్లోగన్: సత్యత ఆధారంతో సర్వాత్మల మనస్సు యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యవంతులైన ఆత్మలు. భాగ్యవంతులైన వాళ్ళు ఎవరు? సత్యత ఆధారంతో అందరి మనస్సు యొక్క ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.